ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏయ్ ఏయ్ ఏయ్, ఇంకా నీ ఫేస్ కి మాస్క్ ఎందుకే? నీ చేతికి సిలైన్ ఎందుకే? లే 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 లే. ఈ మాస్క్ సిలైన్ అంతా నటన కదా. రామలక్ష్మి. రామలక్ష్మినే, కానీ నిన్ను నమ్మిన రామలక్ష్మిని కాదు, నిజం తెలుసుకున్న రామలక్ష్మిని. అత్తయ్య ఫోన్ చేసి నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని చెప్తే అయ్యో పాపమని బాధపడ్డానే, కానీ నీ నిజ స్వరూపం తెలిసింది నాకు. ఛీ, ఇప్పటి వరకు నువ్వు చేసినవే చెప్పినవే అన్ని డ్రామాలే. హే, ఆ ప్రెగ్నెన్సీ కూడా నాటకమేనా? నీ కుట్రలు, కుతంత్రాలు, మాయలు అన్ని అన్ని తెలిసాయి నాకు. నువ్వెన్ని డ్రామాలు ఆడినా, నన్నెంత బాధ పెట్టినా సౌరి సార్కి మాత్రం నన్ను దూరం చేయలేకపోయావు. చూసావా? మా పవిత్రమైన ప్రేమని ఇంచు కూడా కదిలించలేకపోయావు. మా స్వచ్ఛమైన ప్రేమ గెలుస్తుంది. ఇంత చేసినా నేను నిన్ను చంపకుండా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? రేపు నాకు సౌర్య సార్కి జరిగే పెళ్లి నువ్వు చూడాలి. నువ్వు బతికినంత కాలం కుమిలి కుమిలి కుళ్ళి చావాలి. పో పో. నో నో. ఈ కళ నిజం అవ్వకూడదు. ఏం చేయాలి? ఇప్పుడేం చేయాలి? నా కొడుకు మీ ఊరికొచ్చి పంచాయతీ దగ్గర ఏదో చెప్పాడని మీ నాన్న మురిసిపోయి నీకు మా వాడికి పెళ్లి చేస్తానని ఎలా ప్రకటిస్తాడో? నీ వల్ల నా కొడుకు చావు అంచుల దాకా వెళ్తే హస్మిత వాడిని ప్రాణం పోసి కాపాడుకుంది. రామా, ఏంటమ్మా? ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకోబోతూ ఆనందంగా ఉండాలి కాని ఇలా ఎందుకున్నావమ్మా? అలా తల తిప్పుకుంటావేంటి? నీ పెళ్లి సమయంలో ఈ తల్లి లేకుండా పోతుందనేగా. అంత బాధున్నదానివి అమ్మ కావాలా, ఈ నాన్న కావాలా అని మీ నాన్న అడిగినప్పుడు అమ్మ కూడా కావాలి నాన్న అని ఒక్క మాట అనుంటే ఈ పూట నువ్విలా ఒంటరిగా బాధపడే పరిస్థితి వచ్చుండేది కాదుగా. కానీలే, మీ తండ్రి కూతుళ్ళిద్దరూ ఎలా ఉన్నా ఎలా అన్నా సరే నేను మాత్రం నా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. నీ పెళ్లిలో తల్లిగా మీ నాన్న పక్కన ఉండాలని. కాని మీ నాన్న నా నోరెత్తనివ్వరేమో, దగ్గరికి రానివ్వరేమో. నేనేం చేసేది? రామా, బాధపడకమ్మా. ఏదో ఒకటి చేసి నీ పెళ్లికి నేనొస్తానుగా. దగ్గరుండి అన్నీ చూసుకుంటాను. ఏంటి? ఏంటమ్మా, నీ బాధ నా గురించే కదా? కొంప తీసి పెళ్లి గురించా? మొన్న కూడా పెళ్లి ఇష్టం లేదన్నా. అయ్యో, నాకేదో భయంగా ఉంది. చెప్పు రామా, పెళ్లి గురించా? పెళ్లి
పెళ్లి గురించే చెప్పు రామా. అర్థమైంది. ఆ శౌర్యబాబుని మీ నాన్న పంచాయతీ నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ బాబు మొహంలో ఉన్న ఆనందం నీలో కనిపించలేదు. ఏది వరకు కూడా లేదు. ఆ బాబు తాగే కాఫీలో కూడా పంచదారికి బదులు గుడ్డు కారాన్ని నిండుగా కలిపావు. ఎందుకు ఎందుకు అలా చేసావు రామా? అసలేం జరుగుతుంది? ఏదున్నా అమ్మతో పంచుకుంటావు కదా? చెప్పుమా, చెప్పుమా. చెప్పండి. రామా రామా నా గెస్సే కరెక్ట్ అయింది. ఆ అస్మిత ఏ విషయం తాగలేదు, తనకు అసలు ఏమీ కాలేదు. అదంతా ఒక నాటకం రామా. అస్మిత డాక్టర్కి డబ్బులు ఇచ్చి అతనితో కూడా అబద్ధం ఆడించింది. అది నిజమని మా అమ్మ నమ్మేసి మా ఇద్దరికి పెళ్లి చేస్తానని మా అమ్మ మాట ఇచ్చేసింది. ఓహో, మీ అమ్మ అప్పుడే తనకి మాట కూడా ఇచ్చేసిందా? హ, ఇక నాతో మాటలేందుకు సార్? హ, మీరింకా తననే హ్యాపీగా పెళ్లి చేసుకోండి సార్. హ, రామా హ, మీకు నాకన్నా తనంటేనే ఎక్కువ ఇష్టం కదా? రామా ప్లీజ్ అలా మాట్లాడుకో. తనని నేను కల్లో కూడా ఇష్టపడలేదు. ఆహా, అదే నిజమైతే ఆ అష్మితను ఇంటికి వచ్చినప్పుడే గెంటేసేవాడివి కదా? ఇన్ని రోజులు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? రామా ఇక్కడ పరిస్థితి వేరు రామా. అయినా నాకు ఒక రోజు టైం ఉంది కదా, ఆ లోపు నీకు నిజం నిరూపిస్తాను. నిరూపించాలన్న ఆశ అలా పక్కన పడేసి మీ అమ్మ మాట విని ఆస్మితనే కట్టుకోండి. నన్ను వదిలేయండి. అది కాదు రామా. రామా ఒకసారి నేను చెప్పేది విను రామా. రామా, రామా, ఈ అస్మిత ఎవరు? ఆ అమ్మాయి శౌర్యబాబు ఇంట్లో ఉండటం ఏంటి? తనని పెళ్లి చేసుకోమని నువ్వు చెప్పడం ఏంటి? ఏంటిదంతా? అసలు ఏం జరుగుతుంది రామా? రామా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.